జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోంది. దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత మొట్టమొదటిసారి ఈవీఎంలు సరిగ్గా పనిచేశాయి. వారం రోజుల క్రితం వరకు ఈవీఎంలు అన్ని ట్యాంపరింగ్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఆరోపణలన్నీ కూడా కనుమరుగైపోయాయి. కేవలం ఈవీఎంలే కాదు, విదేశీ పత్రికల ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇప్పుడు ఫరిడవిల్లుతోంది. వారం క్రితం వరకు దేశంలో ప్రజాస్వామ్యం ఆగమ్య గోచరంగా ఉంది. కానీ ఇప్పుడు మోదీకి తక్కువ సీట్లు వచ్చాయి కదా, అందుకే ప్రజాస్వామ్యం ఒక వెలుగు వెలిగినట్లు లెక్క. కొద్ది రోజుల క్రితం వెలువడిన ఫలితాలలో బీజేపీకి గతంలో కంటే సీట్లు భారీగా తగ్గాయి. 2019లో 303 సీట్లతో సొంతంగా అధికారం చేపట్టిన కమలం పార్టీ ఈసారి ఏకంగా 63 సీట్లను కోల్పోయి 240 మంది ఎంపీలకే పరిమితమైంది. దీంతో ఇది కాంగ్రెస్ కి అఖండ విజయమని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్ చాలా కాలంగా ఈవీఎంలపై ఆరోపణలు గుప్పిస్తూ వచ్చింది. 2014లో తాము అధికారం కోల్పోయినప్పటి నుంచే ఈ వాదనను తెరపైకి తెచ్చింది. అయితే 2014లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. అప్పుడు ఎన్నికల సంఘంతో పాటు అన్ని సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. కానీ హస్తం పార్టీ హయాంలో జరిగిన ఎన్నికలను తప్పుబట్టిన చరిత్ర కాంగ్రెస్దే. దేశంలో ఏదో మతలబు జరిగిందని, ఈవీఎంలు అంత నమ్మశక్యం కాదన్నది కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన వాదన. ఎలక్ట్రానిక్ డివైస్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటి స్థానంలో బ్యాలెట్ బాక్సులు తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ ఈవీఎంలు 2014లో కొత్తగా రాలేదు. 2004, 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల పైన గెలుపొందింది. అప్పుడు సక్రమంగా పనిచేసినవి ఇప్పుడు ఎలా పాడయ్యాయి అన్నదే ఇక్కడ ప్రధాన సందేహం. ఇక 2019లో అయితే కోర్టులకి సైతం కాంగ్రెస్ వెళ్ళింది. వీటి స్థానంలో బ్యాలెట్ బాక్సులు తీసుకురావాల్సింది అంటూ డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే బ్యాలెట్ బాక్సులు అన్నవి పాత పద్ధతి. వాటిని ఆశ్రయించటం అంటే తిరోగమనం పట్టినట్లే. బ్యాలెట్ బాక్సులు రిగ్గింగ్ కు సులభమైన సాధనాలు. బాక్సుల్లో ఇంకు పోయటం, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోవటం, వాటిని తగలబెట్టడం ఎన్నో జరుగుతాయి. అంతేకాదు, కౌంటింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ కి తీసుకెళ్లేసరికి అందులో ఒక పార్టీకి చెందిన ఓట్లను జత చేయటం కూడా జరగచ్చు. అందుకే వాటి స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టింది కేంద్రం. వీటిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఓటమిని కప్పుపుచ్చుకోవటానికి ఈవీఎంలపై అనుమానాలను రేకెత్తించింది. తాజా ఎన్నికల్లో గతంలో కంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు రావడంతో పాటు మరీ ముఖ్యంగా బీజేపీకి సీట్లు తగ్గాయి కాబట్టి ఈవీఎంలపై ఎటువంటి అనుమానాలు రేకెత్తించలేదు. ఇక విదేశీ మీడియా సంగతి సరే. ఎన్నికల సమయంలో భారతదేశంలో ప్రజాస్వామ్యంపై ఈ పత్రికలు విషం చిమ్ముతూ వచ్చాయి. ఏకంగా భారత హోంమంత్రిపైనే ది గార్డియన్ పత్రిక విషం చిమ్మింది. ఎప్పుడో 2005లో గుజరాత్లో జరిగిన సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్లో అమిత్ షాపై అభియోగాలున్నాయి కాబట్టి అతను అనర్హుడని పత్రిక తెలిపింది. అంతేకాదు, అమిత్ షాకు ప్రజలను భయపెట్టడం అంటే మహా ఇష్టమని పేర్కొంది. దర్యాప్తు సంస్థలు పూర్తిగా విచారించి ఈ ఎన్కౌంటర్లో షా పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసినా కూడా ది గార్డియన్ పత్రిక దాన్ని విస్మరించింది. కేవలం అమిత్ షాపై అసత్య ప్రచారం చేయటానికే ఈ కథనాన్ని ప్రచురించింది. కేవలం ఈ ఒక్క పత్రిక మాత్రమే కాదు, అనేక విదేశీ పత్రికలు కేంద్ర ప్రభుత్వ పెద్దలపైన, భారత ప్రజాస్వామ్యం పైన విషం చిమ్మటమే లక్ష్యంగా పనిచేశాయి. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ధోరణి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు అంధకారంలో ఉన్న భారత ప్రజాస్వామ్యంలో ఒక వెలుగు వచ్చిందనే విధంగా కథనాలు ప్రచురించాయి. With the result, India strained democracy appeared to roar back to life. It's beaten down political opposition, reinvigorated అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. అంటే తాజాగా వెలువడ్డ ఫలితాలతో భారత డెమోక్రసీ తిరిగి గర్జించిందని, ప్రజాస్వామ్యం వెలుగొందిందన్నది ఈ కథనం యొక్క సారాంశం. ఇన్ ఇండియా ది వోటర్స్ హ్యావ్ స్పోకెన్, దే డు నాట్ వాంట్ అటోక్రసీ అంటూ వాషింగ్టన్ పోస్ట్ మరో కథనాన్ని ప్రచురించింది. అంటే భారత్లో ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించారట. మోదీకి సంపూర్ణ అధికారాలు ఇవ్వటాన్ని ప్రజలు వ్యతిరేకించారట. అయితే 2014, 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఈ పత్రికలు ఇటువంటి కథనాలు ఎందుకు రాయలేదు? అప్పుడు కూడా భారత్లో ఇదే తరహా ఎన్నికలే జరిగాయి కదా, అప్పుడు ఉన్నది ఈవీఎంలే కదా, ఇప్పుడు ఎందుకు ఈ పత్రికలకు ప్రజాస్వామ్యం ఫరిడవిల్లినట్లుగా కనిపించలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా మోదీకి సంపూర్ణ మెజార్టీ వచ్చి ఉంటే ఈ పత్రికలు ఇవే కథనాలను ప్రచురించేవా? దేశంలో ప్రజాస్వామ్యం మళ్లీ ప్రమాదంలో పడిందని, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనే కథనాలను తిరగదోడేవి.
భారత్పై ఇటువంటి వాదనలకు ఆజ్యం పోసేది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి స్వతహాగా తన ఓటమిని ఒప్పుకోవటానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఆ పార్టీ తన ఓటమిని బహిరంగంగా ఒప్పుకుంటే అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీపై ఈ ప్రభావం పడుతుంది. పార్టీ ఓటమి అంటే అంతిమంగా అది అధినేత ఓటమి అవుతోంది. అదే జరిగితే ఇది రాహుల్ గాంధీ భవిష్యత్తుపైనే ప్రభావం చూపుతోంది. అందుకే ఆ పార్టీ తన ఓటమిని ఒప్పుకోకుండా ప్రభుత్వ సంస్థలపై నెపం వేస్తోంది. అయితే దీని ప్రభావం ఆయా సంస్థలపై ఖచ్చితంగా పడుతోంది. కాంగ్రెస్ ఓటమి నెపం కాస్త ఈసీ అసమర్థత అనే విధంగా ప్రజల మధ్యకు వెళ్తోంది. ఎన్నికల సంఘంపై ఇప్పటి వరకు అనుమానాలు వెల్లువెత్తుతున్నవన్నీ కాంగ్రెస్ ఓటమి వల్లే. నిజానికి ఈసీ ఎక్కడ అసమర్థంగా పనిచేయలేదు. ఈ సంస్థ పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తోంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఎన్నికలను నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులోనూ కేవలం 2 నెలల వ్యవధిలో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తోంది. దీనికి ఈవీఎంల నుంచి ఉద్యోగుల సేకరణ వరకు అన్ని అడ్డంకులుంటాయి. అందులోనూ ఇతర దేశాల్లో అభ్యర్థుల ప్రచారం సైలెంట్ గా ఉండదు. దాడులు, గొడవలు, రిగ్గింగ్లు ఇలా ఎన్నో ఉంటాయి. ఈ దేశ ఎన్నికల్లో పోటీ చేసే నేతలు దీని ఒక జీవన్మరణ సమస్యగా చూస్తారు. అందుకే సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎన్నో ఉంటాయి. అటువంటి వాటన్నింటినీ ఈసీ తట్టుకుని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తోంది. అంతటి గొప్ప సంస్థపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నను ఆ పార్టీనే వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విదేశీ పత్రికలు ఎన్నో అసత్య ప్రచారాలను చేస్తూ ఉంటాయి. ఆయా పత్రికలు తమ దేశ అజెండాకు అనుకూలంగా కథనాలు రాస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు భారత్ ఎదుగుదల అంటే గిట్టదు. మన దేశం ఎదిగిందంటే ఆయా దేశాలకు అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికీ భారత్ తమ చెప్పు చేతుల్లో ఉండాలని ఆయా దేశాలు భావిస్తూ ఉంటాయి. అందుకే అమెరికా, యూరప్ కేంద్రంగా పనిచేసే పత్రికలు భారత్పై ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉంటాయి. ఆయా దేశాలకు కాంగ్రెస్ అంటే ఎంతో మక్కువ. పాకిస్తాన్, చైనాలకి కూడా కాంగ్రెస్ అంటే అమితమైన ప్రేమ. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయా దేశాలు అనుకున్నట్లుగా భారత్ ఉంటుంది. పాకిస్తాన్తోనూ, చైనాతోనూ చర్చలు జరుపుతామని తమ మేనిఫెస్టోలోనే ప్రకటించింది. అంతేకాదు అమెరికా, యూరప్ ప్రయోజనాలకు అనుగుణంగా కాంగ్రెస్ మాత్రమే పనిచేస్తోంది. అందుకే ఆయా దేశాల పత్రికలు సైతం కాంగ్రెస్ కి అనుకూలంగా కథనాలను ప్రచురిస్తాయి. వీటిని కాంగ్రెస్ సైతం తనకు అనుకూలంగా మలుచుకుని ప్రచారానికి వినియోగించుకుంటుంది. దీంతో పాటు చైనా భారత్లోని ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినట్లుగా కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ వీడియోలను కాంగ్రెస్ సైతం వినియోగించుకుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి గౌరవప్రదమైన సీట్లే వచ్చాయి. తాము ఎదిగామన్న నమ్మకం ఆ పార్టీ కార్యకర్తల్లో ఇప్పుడిప్పుడే నెలకొంటోంది. అటువంటిది భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆ పార్టీ కార్యకర్తలకు కూడా పార్టీపై నమ్మకం సన్నగిల్లే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా ఆ పార్టీ దీన్ని గుర్తిస్తుందో లేదో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.